అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అల్లాడ స్నేహలత గారు రచించిన అహం మాయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పార్టీ నుండి ఇంటికొచ్చిన నందగోపాల్ విసురుగా గేటు తీసి లోపలికొచ్చి డోర్ లాక్ ఓపెన్ చేసి తలుపుని కోపంగా ఒక్క తన్ను తన్ని లోపలికి ప్రవేశించాడు. అంతవరకు అతి కష్టం మీద బిగబెట్టుకున్న కోపం ఇంటికి రాగానే బుస్సున లేచింది. వెనక వచ్చిన గాయత్రి గజగజలాడిపోతోంది భయంతో. అతని కోపం మాటల రూపంలో బయటకు రాసాగింది. అసలు నిన్ను పార్టీకి తీసుకెళ్లడం నాదే బుద్ధి తక్కువ అని మొదలుపెట్టాడు. ఊహించినంత అయింది అనుకుంది గాయత్రి. ఈ సంవత్సరంన్నర వైవాహిక జీవితంలో చూడని అతని ఉగ్రరూపం ఆమెను గడగడలాడిస్తోంది. అసలే అమాయకురాలు. అందుకే నేను రానున్నాను కదండి, మీరే కదా బిక్కుబిక్కుమంటూ అంది. అదే నేను చేసిన బుద్ధి తక్కువ పని. వచ్చిన పరువు తీసావు కదే. అంత పరువు తీసే పని నేనేం చేశానండి? మాట్లాడకింకా. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. మా వాళ్లంతా చదువు అంతగా లేని పిల్లని పెద్ద చదువు చదివిన నువ్వు చేసుకోవడమేమిట్రా, ఎంత అందగత్తైతే మాత్రం అని ఎన్ని విధాలా చెప్పినా మొండిపట్టు పట్టి అతిలోక సుందరివని నీ అందానికి మొగ్గి నిన్ను చేసుకున్నందుకు ఇప్పుడు తెలిసొస్తోంది నా పొరపాటు. గుదిబనం తగిలించుకున్నట్టయింది. కసినంత కరుకు మాటల్లో వెళ్ళగక్కాడు నందగోపాల్. గుదిబండనా? ఎంత మాట అనేశారు? ఏదో చిన్న పొరపాటుకి ఇంతింత మాటలనాలా? దుఃఖం వస్తోంది గాయత్రికి. ఇదివరకు కూడా అలాంటి పొరపాటు మాటలంటే మీరు నవ్వుతూ అలా కాదు ఇలా అని సరిదిద్దేవారు. అలాంటిది ఇంత కోపమా? ఇదంతా వాళ్ళ ఎగతాళి నవ్వుల వల్లే కదా మీ కోపం వచ్చింది. భయంలోనైనా ధైర్యంగా యథార్థం చెప్పింది అనిపించింది నందగోపాల్కి. అయినా బెట్టుసరిగా ఇంక మాట్లాడక అవతలికి పో అని కసిరి కొట్టాడు. గాయత్రి ఏడుస్తూ వెళ్లిపోయింది అవతలికి. పాపం అమాయకురాలు. చిన్న విషయానికి ఇంత కోపం చూపిస్తున్నావా? ఎలా బాధపడుతుందో చూడు. నువ్వు కాస్త మూడిగా ఉంటేనే గాయత్రి తల్లడిల్లిపోతుందే. అలాంటి దాన్ని అన్ని మాటలతో బాధించి బాధపడుతుంటే చూస్తూ కూర్చున్నావా? వెళ్లి సముదాయించరాదు అని అంతరాత్మ హితవు చెప్తుంటే, మగాడివి గట్టిగా ఉంటేనే ఉత్తమం, ఆడదానికి లోకం అవకు అని అహం హెచ్చరిస్తోంది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, ఆ సాయంత్రం నందగోపాల్ ఆఫీసు నుండి రాగానే, గాయత్రి, నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే పార్టీ ఉంది, మనం వెళ్ళాలి, రెడీ అవ్వు అని చెప్పాడు. నేనెందుకండి, మీరొక్కరే వెళ్ళిరండి అంది గాయత్రి. ఎందుకంటావేమిటి? మా ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు కూడా వస్తారు. నువ్వు రాకపోతే బావుండదు. ఎందుకు తీసుకురాలేదని నన్ను నిలదీస్తారు కూడా. ఓ, నువ్వు రావాలి అన్నాడు. వద్దండి, మీ స్నేహితులంతా గొప్ప గొప్ప వాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు. వాళ్ళ మధ్యలోకి రావాలంటే నాకు జంకుగా ఉంటుంది. అదీకాక మీ పక్కన నేను తీసుకట్టే కదండి. గాయత్రి మాటకి నందగోపాల్కి నవ్వు ఆగలేదు. పక్కపక్క నవ్వుతూ, నా పిచ్చి గాయత్రి, నీది అద్భుతమైన అపురూపమైన సౌందర్యం, నీది ముగ్ధమోహన రూపం. నువ్వు నా పక్కనుంటే నాకెంతో గొప్ప, అంతకన్నా ఇష్టం. ఇంకేం సందేహించుకో, త్వరగా తయారవు అని గాయత్రిని ఊపిరి సలపనివ్వకుండా తొందర పెట్టాడు నందగోపాల్. స్నానం చేసి ముస్తాబై వచ్చిన గాయత్రిని చూసి అతని కనులు చెదిరిపోయాయి. పింక్ కలర్ సిల్క్ సారీ, సేమ్ కలర్ బ్లౌజు, చేతుల నిండా బంగారు గాజులు, మధ్యలో పింక్ కలర్ గాజులు, నుదుట సూర్యబింబంలా మెరిసే కుంకుమ, కనులకు కాటుక రేఖలు, మెడలో గొలుసుతో పాటు నల్లపూసల లాకెట్ చైన్. ఈ సాధారణ అలంకరణలో గాయత్రి అందం ఇంకా ఇనుమడించింది. ఆహా, అద్భుతం! నీ అందం 10 రెట్లు పెరిగింది నీ ముస్తాబుతో అని పొగిడాడు. ఇప్పుడు శ్రీనాథుడే ఉంటే నీ అందం చూసుంటే నిన్నే కావ్యనాయికి గావించుకొని మరో మధుర శృంగార కావ్యాన్ని శ్రీకారం చుట్టేవాడేమో. అంత పెద్ద మాటలు గాయత్రికి అర్థం కాలేదు. తనని తెగ పొగుడుతున్నాడని మాత్రం అర్థమైంది. భర్త మాటలకు సిగ్గుపడుతూ మల్లెల మాలని తన బారెడు వాల్జడలో తురుముకుంది. నడుమును దాటి పిరుదులపై దొరువేస్తున్నట్టు కదలాడే గాయత్రి వాల్జడంటే నందగోపాల్కి చాలా ఇష్టం. ఇప్పుడు ఆ అందమైన జడకు 3 మూరల మల్లెమాల తోడైంది. అతని మనసులోని భావుకతను తట్టి లేపింది. ఆ భావుకత పాటగా మారి అతని పెదవులు దాటింది. తలనిండా పూదండ దాల్చిన నా రాణి, మొలక నవ్వులతో నన్ను మురిపించరావే అంటూ 2 చేతులు చాచాడు. తన బాహువుల్లో బందీని చేశాడు. ఆ ప్రేమ పరిష్వంగంలో గాయత్రి. గాయత్రి అందానికి ముగ్గుడైపోతూ నందగోపాల్ పరవశించిపోయారు కొన్ని క్షణాలు. ఇంక చాలే వదలండి, చీర కాస్త నలిగిపోతోంది. అవును కదూ, అయితే సరే,
అని గాయత్రిని తన బాహుబంధం నుండి విముక్తిని చేసి పద బయలుదేరదాం అన్నాడు. ఇద్దరూ ఉల్లాసంగా బైక్ మీద బయలుదేరారు. పార్టీలో అందరి కళ్ళు గాయత్రి మీదే నిలిచాయి. గాయత్రి స్పెషల్ అట్రాక్షన్ అయిందక్కడ. ఏమి అందం అనుకున్నారు చాలామంది. నందగోపాల్ సన్నిహితులైతే ఏకంగా పొగడమే మొదలుపెట్టారు. నందగోపాల్ తన ఫ్రెండ్స్ ని వాళ్ళ భార్యలని పరిచయం చేస్తుంటే అందరికీ సవనయంగా నమస్కరించింది గాయత్రి. ఒక మధ్య వయస్కురాలు నందగోపాల్ దగ్గరికి వచ్చింది. నందగోపాల్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. అమ్మాయి అందాల బొమ్మే కాదు, సుగుణాల రాశి. ఆ వినయం నమ్రత చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ కాలంలో ఇంత ఇదిగా ఎవరుంటున్నారు అంది. నందగోపాల్కి చాలా సంతోషం కలిగింది ఆ మాటలకి. గాయత్రి ఆ పొగడ్తకి సిగ్గుపడి తల వాల్చుకుంది. నందగోపాల్ మాత్రం గాయత్రి వంక మురిసిపోతూ చూస్తున్నాడు. ఆ మురిపం ఒక సంఘటనతో మాయమై కోపంగా మారింది. గాయత్రిని మాటల్లో పెట్టింది ఒక ఆవిడ. ఆ మాట ఈ మాట అయ్యాక, గాయత్రి గారు, మీరు సినిమాలు చూస్తూ ఉంటారా అని అడిగింది. యథాలాపంగా దానికి సమాధానంగా గాయత్రి, పెళ్ళయ్యాక 4-5 సినిమాలు చూశానండి, కానీ నాకంతగా నచ్చలేదు అంది. ఎందుకండి అడిగింది ఆవిడ. ఏమో, ఒంటి మీద బట్టలు సరిగా లేక ఆ చిందులు గెంతులు నాకు నచ్చలేదు. గాయత్రి మాట విని, ఈ కాలంలో పిల్లలా లేదు అనుకుంది ఆవిడ. అంతటితో ఆగితే బావుండేది. మరి ఎలాంటివైతే నచ్చుతాయి అని అడిగింది. భర్త ప్రహ్లాద లాంటి సినిమాలైతే నాకు చాలా ఇష్టం అంది గాయత్రి. ఆ మాటలకి అందరికీ నవ్వు వచ్చింది. నందగోపాల్ కూడా గాయత్రి మాటకు నవ్వుకున్నాడు. కొందరు వచ్చే నవ్వుని ఆపుకున్నారు. ఒక అతనైతే చనువుగా, జోక్గా, మీ భర్త ప్రహ్లాదంటే ఇష్టమా అని నవ్వుతూ, ఏమోయ్ ప్రహ్లాద అని నందగోపాల్తో అన్నాడు. అతని మాటలకి అక్కడున్న కొందరు నవ్వారు. వాళ్ళ నవ్వుతుంటే ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోయాడు నందగోపాల్. అప్పుడొచ్చింది అతనికి కోపం విపరీతంగా. అంతకుముందు భార్యను చూసి మురిసిపోతున్న అతని నగుమోము కందగడ్డలా మారింది గాయత్రి మీద కోపంతో. గాయత్రికి తన మాటల పొరపాటు తెలిసి రాలేదు. తెలిస్తే అనేది కాదు కదా. భర్తకి కోపం రావడానికి కారణం వాళ్లు హేళనగా నవ్విన నవ్వులే అనిపించింది అమాయక గాయత్రికి. అంతేగాని తన మీద కోపం అని గ్రహించలేకపోయింది. ఎందుకలా నవ్వుతారు, మా ఆయనకి కోపం వస్తుంది అనేసింది అమాయకంగా. ఏ, మీ ప్రహ్లాదికి కోపం రాకూడదా? అతని మాటకి ఇంకా నవ్వుతున్నారు. అప్పుడు ఆ మధ్య వయసు ఆవిడ కల్పించుకుంది. ఎందుకలా నవ్వుతారు, తప్పు కదూ అని మందలిచ్చింది. చూడమ్మా గాయత్రి, భర్తంటే ఎవరు? పెనిమిటి కదా. మరి ప్రహ్లాదుడెవరు? విష్ణు భక్తుడు. అది ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు గనక భక్త ప్రహ్లాద అన్నమాట. నిజమే పిన్నిగారు, ఏమిటో సరిగ్గా తెలీదు. మీ అందరిలా బాగా చదువుకుందాన్ని కాదు కదా అంది. అప్పుడు గ్రహించుకుంది. అయితే భర్తకి తన మీద కోపం అన్నమాట. అందుకే వెంటనే, ఈ పిన్నిగారు చూడండి, తెలియని దాన్ని ఎలా చక్కగా వివరించి చెప్పారో అది సంస్కారం అంటే అంది. ఆ మాటతో వాళ్ళ నవ్వులు ఆగిపోయాయి, ముఖాలు మాడిపోయాయి. తమకి సంస్కారం లేదని ఇండైరెక్ట్ గా తెలియజేసిందని గ్రహించుకున్నారు. సారీ ప్రహ్లాద్ అనబోయి నందగోపాల్ కల్లెర్ర చేసేసరికి నాలిక ఖర్చుకున్నారు ఫ్రెండ్స్. సారీ నందగోపాల్, రియల్లీ సారీ అన్నాడు. ఓకే ఓకే సభ్యతకి అన్నాడు గాని నందగోపాల్కి కోపం మాత్రం తగ్గలేదు. పార్టీలో మూడీగానే ఉండిపోయాడు. అతని మాలకం చూసి గాయత్రి హడలిపోయింది. తను భయపడినట్టుగానే ఇంటికి రాగానే గాయత్రి మీద కోపం చూపించాడు. ఘోరమైన మాటలన్నాడు. గాయత్రి తల్లి తండ్రి చిన్నతనంలోనే పోయారు. దుష్టబుద్ధిగల మేనమామ పెంపకంలో నానా బాధలు పడింది చిన్నతనం నుండి. పెళ్లైన కొత్తలోనే గాయత్రి తన గత జీవితగాథంతా చెప్పింది కన్నీళ్లతో. నందగోపాల్ చాలా జాలిపడ్డాడు. గాయత్రి, గతం మర్చిపో. ఇక నుండి నీకే కష్టం రానివ్వను. నీకు నేనున్నాను. నీకు గతం గుర్తు రానంతగా నిన్ను సుఖ సంతోషాలతో ముంచెత్తుతాను అని ఓదార్చాడు. అన్నట్టుగానే గాయత్రి అపురూపంగా ప్రేమగా చూసుకుంటున్నాడు. అటువంటి భర్త ఈనాడు తనను గుదిబండగా భావించాడు. అదే మాట పదే పదే గుర్తొస్తూ గాయత్రిని వేధిస్తోంది. తన చిన్న పొరపాటుకి అంత పెద్ద శిక్ష అనిపించింది గాయత్రికి. గాయత్రి భయం భయంగానూ నందగోపాల్ కోపంతో రుసరుసలాడుతూ ఉండగా రోజులు గడిచిపోతున్నాయి. 10 రోజుల వరకు వాళ్ల మధ్య మౌనం అలానే ఉంది. నీకిది తగదు అని నందగోపాల్ని అంతరాత్మ హెచ్చరిస్తుంటే అహం అడ్డొచ్చి అతని శాంతింపనీయకుండా చేస్తోంది. ఆఫీసు నుండి ఇంటికొచ్చిన నందగోపాల్ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తనొచ్చి బెల్ కొడితే
వచ్చి కిటికీలోంచి తనని చూసిగాని గాయత్రి తలుపు తీయదు. అందుకే అతనికంత ఆశ్చర్యం. లోపలికొచ్చి చూస్తే గాయత్రి చాప మీద పడుకుని ఉంది. చేతిలో మడత పెట్టిన తెల్ల కాగితం ఉంది. అతని మనసు కీడును శంకిస్తుండగా గాయత్రిని తట్టి చూశాడు. కదలిక లేదు. గాబరాగా కాగితం తీసి ఆత్రంగా చదివాడు. పూజ్యులైన శ్రీవారికి నమస్కారములు. ఈ సంవత్సరంన్నర నాకు మీరు వైభోగ జీవితం ఇచ్చారు. సకల సౌకర్యాలు సమకూర్చి సంతోషపెట్టారు. లెక్కలేనన్ని కృతజ్ఞతలు. నా అంత అదృష్టవంతురాలు లేదు అనుకునేటంతగా నన్ను ప్రేమించారు. నా అదృష్టాన్ని నేనే జారు విడుచుకున్నానేమో. ఇంక మీకు గుదిబండగా ఉండలేక వెళ్ళిపోతున్నాను. క్షమించండి. ఇట్లు మీ గుదిబండ. నో అంటూ గట్టిగా అరిచాడు గుండెలవిసేలా. ఏమిటండి, ఏమైంది అంత గట్టిగా అరిచారు అంటూ గాబరాగా గాయత్రి కుదిపి లేపితే గాని అతనికి అర్థం కాలేదు. మై గాడ్, కళ ప్రభావమేమో. అతనికింకా గుండె దడదడలాడుతూనే ఉంది. భార్య వంక గుడ్లప్పగించేలా చూస్తూ ఉండిపోయాడు. ఏమైనా పీడకలు వచ్చిందా అండి అడిగింది గాయత్రి లాలనగా. తలూపాడు. అమ్మో, ఎంత దుస్వప్నం! ఎందుకిలా వచ్చింది? తాను గాయత్రిని ఘాటైన మాటలతో బాధించిన అపరాధ భావం తన మనసులో ఉండి ఇలా వచ్చిందా? లేక గాయత్రి తన మాటలకి హట్టై ఏదైనా అఘాయిత్యం తలపెట్టడానికి పూనుకుంటుందా? ఏమిటి కళ అర్థం? అయోమయంగా ఉండిపోయాడు గాని మాట్లాడలేకపోయాడు. అంత షాక్లో ఉండిపోయాడు. ఒకవేళ గాయత్రి గాని... ఆ ఊహే అతన్ని భయకంపుతూనే చేసింది. గాయత్రి లేని జీవితం తనకి శూన్యమే కదా. ఆ తలపై అతన్ని గజగజలాడించింది. అది గమనించిన గాయత్రి, అంతగా భయం ఎందుకండి, కలే కదండి అంటూ చిన్నపిల్లాడిని ఓదార్చినట్టు చెప్పి అతని క్రాఫ్ట్ని నిమురుతూ ఛాతి మీద సవరదీస్తూ ఉండిపోయింది. తర్వాత లేచి వెళ్లి సాయిబాబా విభూతి తెచ్చి అతని నుదిటి మీద ఛాతి మీద పెట్టింది. మాయదారి కళ, అంత మనిషి ఎలా అయిపోయారో అంటూ తెగ బాధపడిపోయింది. ఉండండి, వేడివేడి పాలు తెస్తాను, అవి తాగితే హాయిగా నిద్ర పడుతుంది అని లేవబోయింది. పాలు వద్దు, నిద్ర వద్దు, నువ్వే కావాలి, వెళ్లకు అంటూ చేయి పట్టుకున్నాడు. గాయత్రి, నన్ను వదిలి వెళ్ళిపోకు. నేనెక్కడికి వెళ్తానండి, పాలు తేవడానికి, అంతే. గాయత్రి, ఎప్పుడైనా నేను కోపం చూపి నిన్ను ఏదైనా అంటే నన్ను వదిలి వెళ్ళిపోతావా? బేలగా అడిగాడు. ఏమిటండి మీ మాటలు? నేను వెళ్ళిపోయినట్లు కలకన్నారా ఏమిటి? నేనెక్కడికి వెళ్తానండి, నాకంటూ ఎవరున్నారు, మీరు తప్ప. నాకు చెందాల్సిన ఆస్తినంతా కాజేసి మా మావయ్య మీతో తూతు మంత్రంగా పెళ్లి చేసి మీకు నన్ను అంటగట్టి నన్ను వదిలించుకున్నాడు. చచ్చేదాకా మీ దగ్గరే ఉండాల్సిందాన్ని. మీకు గుదిబండనే. ఆఖరి మాటలకు కళ్ళు చెమర్చాయి గాయత్రికి. ఆ మాటలతో అతను చలించిపోయాడు. గాయత్రి 2 చేతులు పట్టుకున్నాడు. గాయత్రి, నువ్వు నాకు గుదిబండవు కాదు, నా గృహలక్ష్మివి. నిన్ను అనకూడని మాటలన్నాను. కోపంలో నాకు వివేకం నశించింది. నన్ను క్షమించు గాయత్రి. అంత మాట అనకండి. నేనంతా మిమ్మల్ని క్షమించడానికి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి దయచేసి. గాయత్రి సపర్యలతోనూ లాలింపు మాటలతోనూ అతని మనసుని ఆవరించుకున్న అహం మటుమాయమైంది. అతని మనసు మబ్బులు వీడిన ఆకాశంలా నిర్మలమైంది. ప్రేమ పొంగింది. గాయత్రిని గుండెల కదుముకొని నుదుట చుంబించాడు. చూసావా, నీ భార్య సుగుణాలతో నీలో ఉన్న అహంకారాన్ని పారద్రోలింది. మళ్లీ ఆ అహంకారాన్ని నీ మనసులోకి చొరబడనీయకు. హ్యాపీగా జీవించు. గుడ్ లక్ అంది అతని అంతరాత్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.